నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ముందుగా నేను మీకు వీడియో చూపించబోతున్నాను. వీడియో కాదు, గ్లిమ్స్ ఆఫ్ ద వీడియో. ముందు గ్లిమ్స్ ఆఫ్ ద వీడియో చూడండి, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అది జస్ట్ 10 సెకండ్స్ ఆఫ్ గ్లిమ్స్ మాత్రమే మీరు చూశారు. కానీ పూర్తి వీడియో 3 నిమిషాల 3 సెకండ్ల వీడియో అది. ఈ వీడియో ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. అమెరికా నుంచి ఇరాన్ వరకు, టెహరాన్ నుంచి పెంటగాన్, వైట్ హౌస్ వరకు అందరినీ షాక్కి గురి చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్ లాంటి కీలక నేతలు సైతం ఈ వీడియో చూసి షాక్ అయ్యారు. అసలు ఈ వీడియోలో ఏముంది? అది ఏప్రిల్ 11, 2026 స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో ఏం జరిగింది? అసలు ఈ వీడియోలో ఏముంది? పదండి సీన్ బై సీన్ ఎనాలిసిస్ చేద్దాం. అది పాకిస్తాన్లోని ఇస్లామాబాద్. ఒకే టేబుల్పై అమెరికా, ఇరాన్ డిస్కషన్స్, పీస్ టాక్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రపంచం చూపంతా అక్కడి చర్చలపైనే ఫోకస్ పెట్టింది వరల్డ్ మొత్తం. కానీ అదే టైంలో వేల కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో టెన్షన్ నెలకొంది. నేరుగా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్కి వెళ్ళిపోదాం పదండి. ప్రపంచ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన ప్రాంతం ఇది. ఈ వీడియోలో ఉన్న దాని ప్రకారం యుఎస్ నేవీకి చెందిన 2 భారీ యుద్ధ నౌకలు సైలెంట్గా ఆ జలాల్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించాయి. ఒక పక్క శాంతి చర్చలు జరుగుతూ ఉంటే ఇంకో పక్క యుద్ధ నౌకలను పంపడం అనేది చిన్న విషయం కాదు. ఇది శత్రువును రెచ్చగొట్టడమే. అయితే ఇరాన్ మిలిటరీ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయలేదు. వారి రాడార్స్ యుఎస్ నౌకలను గుర్తించాయి. అవి కమర్షియల్ షిప్స్ కాదు, వార్షిప్స్ అని తేల్చేశాయి. దీంతో క్షణంలో అక్కడ పరిస్థితులన్నీ చక్క మారిపోయాయి. రాకెట్ లాంచర్లు, మిజైల్స్, డ్రోన్స్ అన్నిటినీ యాక్టివేట్ చేసింది ఐఆర్జీసీ, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్. వెనక్కి వెళ్ళండి, ఇండియన్ ఓషన్ వైపు వెళ్ళిపోండని విహెచ్ఎఫ్ రేడియోల ద్వారా అమెరికా నేవీని హెచ్చరించింది. ఒక్క క్షణంలో ఒక్క చిన్న తప్పు జరిగిన 3వ ప్రపంచ యుద్ధం, 3rd వరల్డ్ వార్కి దారితీస్తుండేది. మరి ఆ టైంలో అమెరికా ఏం చేసింది? మొదట ఇరాన్ వార్నింగ్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళాలనుకుంది. కానీ ఇరాన్ యుద్ధ సన్నాహాలు చూసి భయపడిపోయింది, రిస్క్ తీసుకోలేకపోయింది. ఆ వీడియో ప్రకారం ఇరాన్ నుంచి కనీసం ఒక్క మిజైల్ హిట్ అయినా ఇస్లామాబాద్ శాంతి చర్చలు రక్తపాతానికి దారితీసేవి. అందుకే ట్రంప్ పంపిన వార్షిప్స్ లాస్ట్ మినిట్లో రిటర్న్ అయిపోయాయి, వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. చివరి నిమిషం, ఆఖరి నిమిషం పెను ప్రమాదం తప్పినట్టయింది. ఒక్కసారి ఆ వీడియో పూర్తిగా చూసేయండి, ఆ తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఫుల్ వీడియోని ఆన్ స్క్రీన్ చూద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. 3 minutes 3 seconds ఉన్న వీడియో ఇది.
ఎగ్జాక్ట్లీ 3 minutes 3 seconds ఉన్న వీడియో చూశారు కదా. యుద్ధ సన్నాహాలు క్లియర్గా వీడియో షూట్ చేశారు. అయితే ఇదంతా నిజమేనా? ఈ వీడియో చూసి ఒక డెసిషన్కు రాకండి. మీరు ఇప్పటిదాకా చూసింది విన్నది నిజం కాదు. అవును, ఆ వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక, లేకపోతే పూర్తిగా వినుంటే కనుక, చూసిందైతే మాత్రం నిజం కాదు అండ్ విన్నది కూడా నిజం కాదు. ఇది పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో. ఇరాన్ న్యూస్ ఛానల్ దీన్ని విడుదల చేస్తుంది. ఇందులో ప్రతి ఫ్రేమ్ నిజంగానే జరిగినట్టు అనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. అది ఒక ప్రోపగాండా. ఇరాన్ ఆర్మీ అమెరికా సైన్యాన్ని తరిమేస్తుందని చెప్పడం ఈ వీడియో ఉద్దేశం. తమ సైనిక పరాక్రమానికి ప్రత్యర్థి యుఎస్ భయపడిందనేది ఈ వీడియో సారాంశం. అమెరికాను మానసిక ఒత్తిడికి గురి చేయడమే దీని లక్ష్యం. ఇరాన్ ఈ పనికి పాల్పడిందని అనలిస్టులు చెప్తూ ఉన్నారు. మానసిక ఒత్తిడికి గురి చేసే పనులు అని చెప్పి. ప్రస్తుతం మనమందరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లుప్తంగా చెప్పాలంటే AI యుగంలో ఉన్నాం. అందరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. రోజుకు సరిపడా నెట్ బ్యాలెన్స్ కూడా ఉంది. ఏది పడితే అది సర్ఫింగ్ చేసేస్తున్నాం. రిజల్ట్ ఏంటి? నిజమేదో కల్పితమేదో గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు ఇరాన్ మీడియా విడుదల చేసిన ఈ వీడియో కూడా మనకు ఒక పరీక్ష లాంటిది. ప్రస్తుతం మనమంతా ప్రమాదం అంచున నిలబడి ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఫేక్ వీడియోస్ చూసి వెంటనే రియాక్ట్ అయిపోతే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. ఒక చిన్న మిస్కాల్కులేషన్ ప్రపంచాన్ని నాశనం చేసేస్తుంది. సో ఏదైనా మనం వీడియో చూసినప్పుడు అది నిజమా, అబద్ధమా, రియలా, ఫేకా అనే దానిపై ఒక క్లారిటీకి, ఒక కంక్లూజన్కి వచ్చే ముందు 1కి 10 సార్లు చెక్ చేసుకోవాలి. అప్పుడే ఆ వార్తను కావచ్చు, ఆ విషయాన్ని కావచ్చు షేర్ చేయాలి. ఇప్పుడు విడుదల చేసిన వీడియోతో ఇరాన్ ఏం చెప్పాలనుకుంది? అమెరికాకు వార్నింగ్ లాంటిదా, లేక ప్రచారాస్త్రమా? మరి ఈ వీడియోపై అమెరికా ఎలా రియాక్ట్ అవుతుందో వెయిట్ అండ్ సీ.